కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నేడు రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుండి చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామం వద్ద బిక్కుబండకు వెళ్లే కాలువకు నీటిని విడుదల చేసిన మాజీ మంత్రి హరీష్ రావు గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకప్పుడు యాసంగి పంటలకు నీటి వసతులు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని యాసంగి పంటలకు నీరు అందడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మీడియా ముందు మాట్లాడారు. సాగర్ రిజర్వాయర్ నుంచి బిక్కబండ కుంటకు నీరు విడుదల చేసుకోవడం జరిగింది. వాస్తవానికి ఏడాదిన్నర కాలంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్కు ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ ఉంది. ఇవాళ నీళ్లున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అటు మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో, రంగనాయక సాగర్లో, అనంతగిరిలో, మిడ్మానేర్లో నీళ్లున్నాయి. కానీ ఉద్దేశపూర్వకంగా కావాలనే ఇవాళ కక్షతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాదిన్నరలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కొత్తగా ఒక్క ఎకరా భూసేకరణ కూడా చేయడం లేదు. ఇవాళ కేసీఆర్ గారు మంచిగా ప్రాజెక్టును కట్టి ఇవాళ బంగారములు నీళ్లు తెచ్చిపెట్టిండ్రు. సిస్టమ్ అంతా రెడీ ఉంది. పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి, రిజర్వాయర్లు రెడీగా ఉన్నాయి, సబ్ స్టేషన్లు రెడీగా ఉన్నాయి, టనళ్లు పూర్తయిపోయినాయి, మెయిన్ కెనాల్స్ పూర్తయిపోయినాయి, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తయిపోయినాయి. ఏమున్నా ఇంత భూసేకరణ చేసి పిల్ల కాలువలు తవ్వితే రైతాంగానికి నీళ్లు పోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ సంవత్సరంన్నరలో ఒక్క ఎకరా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద భూసేకరణ చేయలేదు. చేయకపోవడం వల్ల ఇలా చాలా చోట్ల కూడా రైతులు సొంత డబ్బులు పెట్టుకొని రైతులే స్వచ్ఛందంగా కాలువలు తవ్వుకొని నీళ్లు తీసుకున్న పరిస్థితి ఉన్నది. ఇలా మా కొండెంగలకుంట, బిక్కబండ ఈ రైతులందరూ నా దగ్గరకు వస్తే ఇలా సొంత డబ్బులతోని మిషన్లు పెట్టి కాలువ తవ్వి ఇలా భూసేకరణకు కూడా నష్టపోతున్న రైతులకు కూడా డబ్బులు ఇచ్చి ఈ కాలువ తవ్వి ఈరోజు నీళ్లు విడుదల చేయడం జరిగింది. అంటే వందలాది ఎకరాల్లో పంట కాపాడడానికి రైతుల కష్టాన్ని చూసి ఇవాళ ఈ కాలువ తవ్వించి రైతులకు నీళ్లు అందిస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వం పనిచేయడం లేదు. ప్రభుత్వం పగతో పనిచేస్తుంది. ప్రభుత్వం ప్రేమతో పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, రైతుల కోసం పనిచేయాలి. ఇవాళ నిండా నీళ్లున్న ల్యాండ్ ఎక్విజిషన్కి ఒక రూపాయి కూడా ఇయ్యక ఇబ్బంది పడతావు. నేను నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారితో మాట్లాడాను. ఇవాళ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు వస్తాయి అంతే. ఎందుకంటే వడ్డించిన విస్తరలాగా ఉన్నది, బంగారు పల్లెంలో పెట్టున్నది. ఏమున్నా ఇంత పిల్ల కాలువలు తవ్వితే రైతాంగానికి ఆయకట్టు పెరుగుతుంది. కనీసం ఒక 15-20 కోట్లు భూసేకరణకు విడుదల చేయండి. 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఈ జిల్లాలో అని చెప్పి నేను మంత్రి గారి దృష్టికి కూడా నిన్న కూడా తీసుకుపోయాను. అసెంబ్లీలో కూడా ప్రశ్నించాం. ఈ అసెంబ్లీలో కూడా ఈ నిధులు కేటాయించకపోవడం, భూసేకరణకు నిధులు ఇవ్వకపోవడం వల్ల, లిఫ్ట్లు పూర్తి చేయకపోవడం వల్ల రైతాంగానికి జరుగుతున్న నష్టం మీద ఇరిగేషన్ పద్దు మీద చర్చ జరిగినప్పుడు కట్ మోషన్ కూడా ఇచ్చి తీవ్ర నిరసన కూడా ప్రభుత్వానికి చెప్పాం. అంటే రకరకాల రూపాల్లో వారిని కలిసినప్పుడు కానీ, అసెంబ్లీ ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ, ఉత్తరం రాయడం ద్వారా కానీ ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇవాళ కాళేశ్వరం అనేటువంటిది ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఇవాళ కోకోకోలా కంపెనీ వచ్చింది, ములుగు దగ్గర కోకోకోలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? కాళేశ్వరం ప్రాజెక్టులో కొండపోచమ్మ సాగర్ నీళ్లు వాడుకోవడానికి దానికి అనుమతి ఇచ్చినాం కనుక కోకోకోలా లాంటి అద్భుతమైన కంపెనీ ఇలా ఈ జిల్లాలో వచ్చి కొన్ని వందల మంది పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి, వేల మంది దాని మీద బతుకుతూ ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో చాలా పరిశ్రమలు ఈ ప్రాంతంలో రావడానికి ఉపయోగపడుతుంది. రైతులకు